అరే వా పింకీ నువ్వా? నిజం చెప్పాలంటే నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు చెప్పు, ఈ మధ్య నువ్వు ఎందుకు కనిపించడం లేదు? నాతో పాటు గింజల కోసం రావడం లేదు, సాయంత్రం చల్లగాలికి బయటకు రావడం లేదు. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? పింకీ మాటలు విని మీను పావురం కాస్త సిగ్గుపడి తనను తనతో పాటు గూటి లోపలకు తీసుకువెళ్ళింది. ఇదిగో చూడు, నేను బయటికి రాకపోవడానికి కారణం అనారోగ్యం ఏం కాదు, అది ఇదే. పింకీ ఎదురుగా 3 గుడ్లు ఉండడం చూసింది. మీను వాటిని చాలా ప్రేమగా చూస్తూ ఉంది. ఈ ముగ్గురు ఈ ప్రపంచంలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లని ప్రేమగా చూసుకోవడమే నాకున్న ఏకైక బాధ్యత. పైగా నీకు తెలిసిందే కదా, గుడ్లను వేటాడే పక్షుల నుండి కూడా కాపాడుకుంటూ ఉండాలని. అందుకే ఈ మధ్య నేను రోజంతా నా గుడ్ల దగ్గరే ఉంటున్నాను. నేను ముందే అనుకున్నాను, నేను 1-2 రోజులు బయటికి రాకపోతే నువ్వు నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నా గూటికి వస్తావని. అరే వా, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. నీకు చాలా చాలా అభినందనలు. కొద్ది రోజుల్లో నా గుడ్లు కూడా రాబోతున్నాయి. మన గుడ్ల నుండి పిల్లలు బయటికొచ్చాక మన పిల్లలందరూ కలిసిమెలిసి పెరుగుతారు కదా. ఎంతో బావుంటుంది కదా మీను. మనిద్దరిలాగా మన పిల్లలు కూడా ప్రాణ స్నేహితులవుతారు.